మంచిర్యాల నుంచి ఖమ్మం మీదుగా ఏపీ రాజధాని అమరావతికి జాతీయ రహదారి నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రహదారి నిర్మాణంలో భాగంగా ఓ ఏజెన్సీ బృందం హైవే ఏర్పాటుకు కావలసిన సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. నెల రోజుల నుంచి ఈ పరిశీలనలు జరుగుతున్నాయి. మంచిర్యాల నుంచి ఖమ్మం మీదుగా అమరావతికి జాతీయ రహదారి నిర్మాణానికి పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా సర్వే బృందం హైవేకు కావలసిన సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. ఇప్పటికే ఖమ్మం మీదుగా కురవి, మహబూబాబాద్ వరకు, సూర్యాపేట మీదుగా దేవరపల్లి వరకు జాతీయ రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటితో పాటు ఖమ్మం మీదుగా ఏపీలోని అమరావతిని కలుపుతూ జాతీయ రహదారిని నిర్మించే చర్యల్లో భాగంగానే ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల నుంచి వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా విజయవాడ వరకు నేషనల్ హైవే నిర్మించేందుకు కావలసిన సాధ్యాసాధ్యాలను పరిశీలించారు అధికారులు. ఇల్లెందు రోడ్డులోని రఘునాథపాలెం బైపాస్ నుంచి వైఎస్ఆర్ నగర్ కాలనీ సమీపంలోని వివిపాలెం వద్ద నూతన కలెక్టరేట్ నుంచి చింతకాని, బోన్కల్ మండలాలను కలుపుతూ విజయవాడ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి సర్వే జరిగింది. మంచిర్యాల నుంచి ఖమ్మం మీదుగా విజయవాడ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి సర్వే జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానం చేసే విధంగా నేషనల్ హైవే ఉండబోతోంది. ఇందుకోసం కోల్కతాకు చెందిన జీజీ కంపెనీకి చెందిన సంస్థతో నెల రోజులుగా ఫ్యూజిబిలిటీ సర్వే నిర్వహిస్తున్నారు.